పాస్టర్ల మాటలను నమ్మి ఎన్నో కోల్పోయామని మతం మారిన వ్యక్తులు చెబుతున్నా కూడా కొందరు అసలు పట్టించుకోవడం లేదు. చివరికి ఆ పాస్టర్ అసలు రంగు బయటపడ్డాక తాము ఏం కోల్పోయామనేది తెలుసుకుంటారు. బీహార్ రాష్ట్రంలో భారీగా మత మార్పిడులకు పాల్పడుతున్న ఓ పాస్టర్ నిర్వాకం బయటపడింది. బక్సర్లో వితంతువైన హిందూ మహిళ ఆస్తిని ఒక పాస్టర్ ఆక్రమించుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించాడు. ఆమె ఆస్తిపై కన్నేసిన పాస్టర్ క్రైస్తవ ప్రార్థనలు నిర్వహించేవాడు. అక్కడి స్థానికులను ఆకర్షిస్తూ భారీగా మత మార్పిడి ప్రచారానికి తెరలేపాడు. హిందూ దేవుళ్ళు దేవతలకు బదులుగా యేసుక్రీస్తును ప్రార్థించమని అతను ప్రజలను కోరుతూ వచ్చాడు. ఈ పని చేసిన నిందితుడిని సునీల్ కుమార్గా గుర్తించారు. 2014 నుండి బీహార్లోని సివాన్ గ్రామంలో అతను మత మార్పిడి ప్రచారాన్ని నిర్వహిస్తున్నాడని దైనిక్ భాస్కర్ నివేదించింది. ఆదివారాల్లో పాస్టర్ ఒక ఇంట్లో ఒక గదిని అద్దెకు తీసుకుని ప్రార్థనలు చేసేవాడు. వందలాది మందిని ప్రార్థనల్లో భాగమయ్యేలా చేసేవాడు. ఈ ప్రార్థనలకు హాజరయ్యే వారిలో ఎక్కువగా మహిళలే ఉన్నారు. ఎంతో మంచిగా మాట్లాడుతూ వారి నమ్మకాన్ని పొందగలిగాడు. 2024 ఏప్రిల్లో ఓ వితంతువైన మహిళా కుమార్తె వివాహం కోసం 2 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు పాస్టర్. ఆ తర్వాత ఆ మహిళను, ఆ మహిళా బంధువులను మతం మార్చడానికి ప్రయత్నించాడు. ఆ మహిళ ద్వారా ప్రార్థనలలో పాల్గొనమని ఇతర హిందూ మహిళలపై ఒత్తిడి కూడా తీసుకొచ్చాడు. పాస్టర్కు బాధిత మహిళ ఎదురు చెప్పడంతో ఇచ్చిన డబ్బును వెంటనే వెనక్కు ఇచ్చేయాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె ఆ డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని తెలుసుకొని ఆమె ఇంటిని ఆక్రమించుకున్నాడు పాస్టర్ సునీల్. చివరికి ఆ ప్రాంతాన్ని మత మార్పిడి కేంద్రంగా మార్చాలనుకున్నాడు. సునీల్ గ్రామంలోని పేద మహిళలను లక్ష్యంగా చేసుకొని హిందూ దేవుళ్లను దేవతలను పూజించడం మానేయమని కోరేవాడని స్థానికులు తెలిపారు. యేసుక్రీస్తును ప్రార్థిస్తే వారికి, వారి పిల్లలకు ఉద్యోగం, కళాశాలలో ప్రవేశం కల్పించడం వంటి ఇతర అవసరాలను కూడా అతడు అందించేవాడు. సునీల్ ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో హరిజన మహిళలను కూడా మతం మార్చాడు. మహిళలు అధికారికంగా తమ మతాన్ని మార్చుకున్నప్పటికీ వారు హిందూ దేవతలను అయితే పూజించడం లేదు. మత మార్పిడితో పాటు అతను హిందూ మహిళలను కూడా మోసం చేశాడు. డబ్బు, ఉద్యోగాల పేరుతో వారిని ప్రలోభపెట్టి వారిని మోసగిస్తూ వస్తున్నాడు. పాస్టర్ సునీల్ గతంలో ఒక క్రైస్తవ పాఠశాలలో బోధించాడు. ప్రజల అనారోగ్యాలను నయం చేస్తారని కూడా చెప్పి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడాడు. కొంతమంది మహిళలను బ్రెయిన్ వాష్ కూడా చేశాడు. హిందూ దేవతలను ప్రార్థించడం కంటే యేసును పూజిస్తే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అందరికీ చెప్పాడు. ఈ పాస్టర్ భాగవతం ఎట్టకేలకు బయటపడింది. బజరంగ్ దళ్ సభ్యులు ఇటీవల అతనికి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించారు. దీంతో అప్పటి నుండి అతను కనిపించకుండా పోయాడు. ఆ పరిణామాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటి వరకు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.